గారు గౌరవనీయులు రైతుల పార్లమెంట్ కోసం రైతుల కోసం ఆనిషాలు కృషి చేస్తూ మన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చే సందర్భంగా మేమందరం కూడా దర్శనం చేసుకున్నాం ఆ స్వామివారిని ఒకటే మేము కోరుకునేది వేరే సంవత్సరం లాగా ఈసారి మంచిగా వర్షాలు పడ్డాయి సకాలంలో. ఇక ముందు కూడా అదే విధమైన ప్రజల మీద ప్రేమ చూపుతూ ముఖ్యంగా రైతుల మీదనే రైతులు కూడా బాగుండాలని, అలాగే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ ముందు రాబో కాలంలో దేశంలోనే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రపంచ పటంలో ఉండే విధంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరూ చేస్తున్న కృషికి ప్రజల అభిమానం తోడు, ప్రజల ఆశీస్సుల తోడు, లక్ష్మీనరసింహ ఆశీస్సులు ఉంటే తప్పకుండా ప్రజల కోసం 24 గంటలు కష్టపడి మేము ఇచ్చిన కార్యక్రమాలు, మేము చెప్పిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పటికీ మొదలుపెట్టాం. ఇంకా 4 సంవత్సరాలే కాదు, రాబో కాలంలో కూడా తప్పకుండా ప్రజలకు అండగా ఉండి ప్రజలందరూ బాగుండే విధంగా భార్య పిల్లలతో కుటుంబ సభ్యులతో బాగుండాలని ఆ స్వామివారి మరొకసారి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం దేవదేవత దైవల్ల మేమందరం దర్శనం చేసుకోవాలి. ఆయన దైవత మంచి వర్షాలతోటి పాడి పంటలతోటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉండాలని నా రైతాంగ సోదరులందరూ కూడా గుండె మీద చేసుకొని ఈ ప్రభుత్వం కల్పించినటువంటి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని వీలైన కాడికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకి తెలంగాణ రైతాంగం కోసం ప్రయత్నం చేసే అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవదేవతకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో పెద్ద ఎత్తున వెలుగొందేటట్టుగా దీని అంకురార్పణలో కూడా ఆ రోజు నేను ఆ ప్రభుత్వంలో భాగస్వామి ఈరోజు ఈ దివ్యక్షేత్రం జగదీప్యమానంగా ఎరగటం తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా లక్ష్మీనరసింహస్వామి కటాక్షం ఉండాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.